పవర్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ లోకూర్ సుప్రీం ఆదేశాలతో కొత్త చైర్మన్ నియమించిన రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉమ్మడి హైకోర్టు సీజేగా పనిచేసిన లోకూర్ ఈయన సీజేగా పనిచేసాను మన ఆంధ్రప్రదేశ్కి కూడా చీఫ్ సీజేగా పనిచేసింది ఇలా ఈయన అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు ఎలక్షన్ కమిషన్ మీద దీని మీద ఏది మన కేసీఆర్ మీద కరెంటు దాని మీద ఆదేశ సుప్రీంకోర్టు ఉమ్మడి హైకోర్టు సీజేగా పనిచేసిన పవర్ కమిషన్ చైర్మన్గా చూద్దాం మరి ఏ పార్టీ రాబడుతారో ఆల్రెడీ ఎంక్వైరీ అయిందని కంప్లీట్ అయిందా ఒక కేసీఆర్ది ఒకటి ఇస్తే కంప్లీట్ అవుతుంది దాని మీద ఏం తీర్పు ఇస్తారో తెలియదు. ఇండియా క్లీన్ స్వీప్ శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్ల T20 సిరీస్ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన ఆఖరిదైన 3వ T20లోనే టీమిండియా సూపర్ ఓవర్లో లంకను ఓడించింది. 3 వరుసగా 3-0 దాంతో గెలిచింది. అంటే 3 మ్యాచ్లు మనమే విన్ అయింది. అది శ్రీలంకలో జరిగే టూర్లో అది గ్రేట్ మనకు అది మంచి అచీవ్మెంట్. ఇక బడ్జెట్ను 10 ఏళ్లలో 3 ఇంతలు పెంచాము. దేశ బడ్జెట్ను 10 ఏళ్లలో 3 ఇంతలు పెంచామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ పయనిస్తుందని తెలిపారు. ఢిల్లీలో జరిగిన CII వికసిత్ భారత్ సదస్సులో భారత్ ప్రధాని మోదీ ఈ కామెంట్ చేశారు. వాస్తవానికి కూడా అతిపెద్ద 3 ఇంతలు పెంచిన వాస్తవానికి కూడా బడ్జెట్ చాలా పెంచినాయి. ఎంత 45 లక్షల పైన కోట్లు. ఈ 5 ఏళ్లలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాయి. నో డౌట్ ఇంట్లో. రాష్ట్రంలో తగ్గిన PM కిసాన్ లబ్ధిదారుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతుంది. మన రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్లలో 6,55,000 మందికి కోత పెట్టారు. దీంతో కేంద్రం ఏటేటా లబ్ధిదారులను తగ్గిస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. వాస్తవం తగ్గుతున్నాయి కానీ మరి దీని గురించి ఆలోచించాలి వాళ్ళు కూడా. ఎందుకంటే కొత్తగా ఎంట్రీ చేసుకునే వాళ్ళకు రావట్లేదు PM కిసాన్.